ఈ 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని రైతుని రాజు చేసే దాంట్లో రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఈ ఇందిరమ్మ ఇళ్లు కూడా 10 సంవత్సరాల్లో వాళ్ళు మొదలుపెట్టిన 96,000 ఇళ్లు పూర్తి చేసిన 63,000 ఇళ్లు ఇంకా మొండిగోడలతో ఉన్నాయి 33,000 ఇళ్లు. వచ్చేటప్పుడు దారిలో చూశాను మన అచ్చంపేట నియోజకవర్గంలో కూడా మొండిగోడల ఇళ్లు ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారికి ఇంతకుముందు చెప్పాను, ఒక్క అచ్చంపేట నియోజకవర్గమే కాదు, ఒక్క ఈ జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ప్రభుత్వంలో ఏవైతే మొండిగోడల దాకా కట్టి వదిలేసి ఉన్నాయో ప్రజా ప్రభుత్వమైన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ ఇళ్లన్నీ కూడా పేదవాళ్ళకిచ్చి పూర్తి చేసే బాధ్యత మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు చెంచులు అంటే ఏంటో, చెంచులు తెగలు ఎట్లా ఉంటాయో ప్రత్యక్షంగా తెలిసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన తర్వాత చెంచులకి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12,000 కుటుంబాలున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు నిశ్శబ్దంగా ఉండాలన్నా, ఆడబిడ్డలు సైలెన్స్ గా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ 12,000 మందికి, ఈ 12,000 మందితో పాటు ఐటీడీఏ ప్రాంతంలో ఇంకా ఒక 15,000 ఇళ్లు కలిపి రమారమి 26,000-27,000 ఇళ్లు అదనంగా ఇవ్వండి. చెంచులు ఎక్కడున్నా, ఇందాక లక్ష్మక్క అడిగింది, మా చెంచుల్లో కొంతమందికి వచ్చినాయి, ఇంకా కొంతమంది ఊళ్ళో లేరని వాళ్ళకి ఇవ్వలేదన్నా వాళ్ళకు కూడా కావాలని ఎమ్మెల్యే గారు అడిగారు. చెంచులకు ఉపశకులాలు ఎంతమంది అయితే ఉన్నారో ఐటీడీఏపీఓ గారు ఎంతమంది ఉంటే అన్ని కుటుంబాలకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీ దీవెనలతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వానిది. అంతేకాదు మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మొదలు పెట్టాం. ఇప్పటికే నాకు తెలిసి 2.5 లక్షల ఇళ్లు పనులు మొదలవుతున్నాయి. ఈరోజు సోమవారం, ప్రతి సోమవారం ఇల్లు మొదలు పెట్టిన వాళ్ళకి ఫౌండేషన్ వరకు అంటే పునాదులు కడితే ₹1,00,000 సోమవారం నడుస్తున్నాము. స్లాబ్ లెవెల్ కడితే మళ్ళొక్క 1,00,000 ఇస్తున్నాము. స్లాబ్ వేసిన తర్వాత ₹2,00,000 ఇస్తున్నాము. సంతోషంగా గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు ₹1,00,000 ఇస్తున్నాము. మొత్తము ₹5,00,000 ఇచ్చే కార్యక్రమం మీ దీవెనలతో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 94 కోట్ల రూపాయలు ఇంకొక గంటలో ఈ వారం డబ్బులు ఇవ్వబోతున్నాము. అంటే 2.5 లక్షల ఇళ్లు సుమారుగా మొదలయ్యాయి. మిగతా 2 లక్షల ఇళ్లు కూడా మొదలయ్యే దశలో ఉన్నాయి. అంతేకాదు ఎవరైతే ప్రతి ఊళ్ళో 20-30 ఇళ్లు ఇచ్చాం, ఇంకా ఇళ్లు కావాలని అడిగే వాళ్ళు ఉన్నారు. నిజం, అదేమి అబద్ధం కాదు. ఇంకా ప్రతి గ్రామంలో కూడా అర్హులైన వాళ్ళు ఇంకా ఉన్నారు. విడతల వారీగా ఇప్పుడు నా ఆడబిడ్డకి ఇచ్చాను, ఇంకా కొన్ని రోజుల తర్వాత మరొక ఆడబిడ్డకు కూడా, రాని ఆడబిడ్డకు కూడా ఇస్తాము. ఏ పైరవి అక్కర్లేదు. నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అయితేనే ఇల్లు ఇస్తామని చెప్పము. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్లు నువ్వు పింక్ కలర్ షర్ట్ వేసుకుంటేనే మేము ఇల్లు ఇస్తామని చెప్పేవాళ్ళు. కానీ మన ప్రభుత్వంలో పేదోడయి ఉంటే చాలు, పేదవాడయి ఉంటే చాలు, నీది ఏ కులమని అడగాం, ఏ మతమని అడగాం, ఏ పార్టీకి ఓటు వేసావు అని అడగాం. భవిష్యత్తులో
నీ ఓటు నాకు వేస్తేనే మేము ఇల్లు ఇస్తామని చెప్పము. పేదవాడికే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. మొదటి విడత ఇప్పుడు ఇచ్చాం, ఇంకా 3 విడతలు ఇస్తాం. ఈ 3 విడతల్లో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి పేదవాడికి మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని ఈ వేదిక ద్వారా ఇల్లు వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. ఇల్లు రాని వాళ్ళు కూడా ఎవరు నిరుత్సాహానికి పడాల్సిన పని లేదు.